సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కమిటీ పదవీకాలం ముగిసినందున వెంటనే క్లబ్ను స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ క్లబ్ సభ్యులు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ను కలిసి పబ్లిక్ క్లబ్ కమిటీ గడువు ముగిసిన సందర్భంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ కమిటీ 2 సంవత్సరాలు పదవీకాలం ముగిసినందున వెంటనే పబ్లిక్ క్లబ్ను స్వాధీనం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కమిటీ పదవీకాలం ముగిసినందున వెంటనే క్లబ్ను స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ క్లబ్ సభ్యులు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ను కలిసి పబ్లిక్ క్లబ్ కమిటీ గడువు ముగిసిన సందర్భంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ కమిటీ 2 సంవత్సరాల పదవీకాలం ముగిసినందున వెంటనే పబ్లిక్ క్లబ్ను స్వాధీనం చేసుకొని ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. నేటి వరకు వచ్చిన ఆదాయం 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పబ్లిక్ క్లబ్ కమిటీ నడుచుకోవాలని, ఎన్నికలకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, నాయకులు అబ్దుల్ రహీం, ముదిరెడ్డి రమణారెడ్డి, పోలగోని బాలుగౌడ్, ఫారూక్, ఎడ్ల వీరమల్లు, గునగంటి వంశీ, రావుల రాంబాబు, సాయినేత, కౌన్సిలర్లు చిలుముల సునీల్ రెడ్డి, నాగుల వాసు, క్లబ్ సభ్యులు పెద్దిరెడ్డి గణేష్, తప్సి గాంధీ, పోతుగంటి వెంకటేశ్వరులు, కరుణాకర్ రెడ్డి, ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ మొత్తం దానికి ఎందుకంటే మీరు 9వ అధ్యక్షులు ఇతర ఎలక్షన్ పోవాలని వీళ్ళందరూ రిప్రజెంట్ చేస్తారు. ముందు రిప్రజెంట్ చేయాలి, ఎలక్షన్ పోవాలని మీరు దాదాపు 130 మంది సిగ్నేచర్ ఇస్తారు. ఒకసారి మీకు రిప్రజెంట్ చేసినట్టు నేను వచ్చాను సార్ కింద ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ క్లబ్ ఎలక్షన్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంది. అయితే ఈసారి 3వ తారీఖు ఆగస్టు వరకు వాళ్ళ టైం అయిపోయింది. అయితే పోయిందంటే ఒక అలిగేషన్స్ ఏంటంటే ఒక ఇల్లీగల్గా వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు అనేది ఒక జరుగుతుంది. అయితే మేమంతా ఇవాళ దాదాపు 700 మంది సభ్యులు ఈ క్లబ్లో ఇవాళ దాదాపు ఒక 200 మంది సిగ్నేచర్స్ పెట్టి ఇవాళ మేము ఆర్డీఓకి వినతి పత్రం ఏమి ఇచ్చినామంటే ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్కి పోవాలి. ఎప్పుడైతే టైం అయిపోయిందో టైం అయిపోయిన తర్వాత ఎలక్షన్ డిలే అయినా సరే ఆర్డీఓని క్లబ్ను సీజ్ చేసి వాటి ఉన్న బుక్స్ తీసుకోవాలి. అవన్నీ బుక్స్ తీసుకొని ఆ ఆధ్వర్యంలో క్లబ్ ఉండాలి. క్లబ్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్కి పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, మనం ఉన్నది ప్రజాస్వామ్యం, నియంతృత్వంలో కాదు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఇలా పోయిన సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కంటిన్యూ కావాలి. మేము అదే ఇల్లీగల్గా ఎక్స్టెండ్ చేసుకోవటం, ఇవాళ వాళ్ళ బాడీ కానీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే జనరల్ బాడీలో 2/3 మెజార్టీ వాళ్ళకు ఉండాలి. ఏదైనా సరే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్స్టెన్షన్ చేయాలన్నా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి 2/3 మెజార్టీ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తేనే తప్పితే అది కాని ముచ్చట ఏదో 4-5 కూర్చొని ఎక్స్టెన్షన్ అయిపోయింది అనేది అలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ క్లబ్లో ఉన్న 700 మందికి 700 మంది ఖండిస్తున్నాను. మేము ఇవాళ 200 మంది సిగ్నేచర్స్ వచ్చి ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం. ఖచ్చితంగా క్లబ్ను సీజ్ చేయాలి, మీ ఆధ్వర్యంలో క్లబ్ నడవాలి, బుక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దాదాపు మీ పెద్దిరెడ్డి గణేష్ గారు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 80 లక్షల రూపాయలు ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 60 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలకు 1,20 లక్షలు అంటే దాదాపు 2 కోట్లు కూడా లెక్కలు చెప్పాలి. మనం దిగిపోయినప్పుడు ఆర్డీఓకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ లెక్కలు కూడా చెప్పాలి. కాబట్టి మేము ముఖ్యంగా ఎలక్షన్స్ ఇమీడియట్గా క్లబ్ సీజ్ చేసి బుక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.